ఏది సత్యం నాటకం. రచన శ్రీమతి పవని నిర్మలా ప్రభావతి. నిర్వహణ శ్రీ ఐరాల రమామోహన్ రావు. పాత్రలు పాత్రధారులు: నాస్తికరావు శ్రీ ఎస్వి శ్రీరామ్మూర్తి, శ్రీనివాసరావు శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య శ్రీ ఏ లింగరాజు శర్మ, గోపాలరావు శ్రీ టికేవి రంగాచార్యులు, నాగేశ్వరరావు శ్రీ ఎం శ్రీనివాసాచారి, కౌముది శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్, బేబీ శ్రీమతి కె పరిమళ, లలితమ్మ శ్రీమతి సిహెచ్ పద్మినీదేవి, శ్రీలక్ష్మమ్మ శ్రీమతి ఎం నాగరత్నమ్మ, ఇంకా శ్రీమతి ఎన్ పద్మజా నిర్మల, శ్రీ సిహెచ్వి హనుమంతరావు, శ్రీ కలగా కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ఛాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నకిరాత్ పార్థ మయావేశిత చేతసాం. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి నన్నే పరమగతిగా తలచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుతూ ఉపాసించుతున్నారో, నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా లేవనెత్తుతున్నాను. అబ్బబ్బబ్బా, మొదలైంది నాన్న భగవద్గీత పారాయణ. అనన్య చిత్తం ఏమిటో, మృత్యురూపం అని సంసార సముద్రం ఏమిటో ఒక్క ముక్క అర్థం కావు నాకు. రోజు నాన్న ఇలా ఎందుకు చదువుతారో ఆశ్చర్యంగా ఉంది. నాన్న ఇలా చదువుతూ ఉంటే అమ్మ వంట చేసుకుంటూనే అతి భక్తి శ్రద్ధలతో ఆ మాటలు వింటూ తలాడిస్తూ ఉంటుంది. బహుశా 45 ఏళ్ల పైబడ్డ వాళ్ళందరికీ ఇలా చాదస్తాలు పట్టుకుంటాయేమో తెలీదు. కొంపతీసి వారసత్వంగా నాకు ఆ వయసు వచ్చేసరికి ఇలాంటి చాదస్తమే రాదు కదా. నాన్న నాన్న, ఏమిటి బేబీ? ప్లీజ్ ఆ భగవద్గీత ఆపండి నాన్న. రోజు విని విని చెవులు దెబ్బలు పడిపోతున్నాయి. శ్లోకాలైనా కాస్త వినసొంపుగా ఉన్నాయి. అర్థాలు వింటుంటే మతిపోతోంది. మక్కీకి మక్కి అనువాదంలాగా అర్థాలేమిటో. అబ్బబ్బా డాడీ, ప్లీజ్ రోజు చదవకండి నాన్న. లేదు, నీ కాలేజీకి వెళ్ళాక చదువుకుంటుండండి. వినడానికి పరమ బోర్. ఈ వేదాంతాలు భగవద్గీతలు అంటే నాకు తగని అలర్జీ. నీకు బోర్గా ఉందా అమ్మా? ఈ వయసులో నీకు అలాగే ఉంటుంది. ఫోన్లే, లోపల చదువుకుంటాను. లోపల మాత్రం చదువుకోవడం ఎందుకు నాన్న? ఎంచక్క కబుర్లు చెప్పండి, వింటాను. కాలేజీకి సెలవులు ఇచ్చారా? బొత్తిగా తోచడం లేదు నాకు. ఇంట్లో ఉండే నవలలన్నీ చదివేశాను. డాడీ, కబుర్లు చెప్పుకుందాం డాడీ. ఏది భగవద్గీత? అమ్మయ్యా, లాక్కున్నాను. ఇంకిది దాచేస్తాను. నువ్వు భగవద్గీత పుస్తకం దాచినా అది నాకు కంఠతా వచ్చులే. పోనీ కబుర్లు చెప్పుకుందామన్నావు, ఓ సరదా కథ చెప్పనా? కథ? సోషలా, హిస్టారికలా, పౌరాణికమా, జానపదమా? డాడీ, అది ట్రాజడీయా, కామెడీయా? మరి అందులో హీరో హీరోయిన్? ఆగాగు బేబీ, నన్ను చెప్పని. అనగనగా. హారి బాబోయ్, గనగనగాతో మొదలైంది అంటే ఇది తప్పకుండా జానపదమే. పప్పులో కాలేశావు బేబీ. సాంఘికాల్లో కూడా అనగనగాలుంటాయి. మరి చెప్పనా? విను. ఓ 25 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం మన ఇద్దరం. అనగనగా ఓ నాస్తిక్రావు. ఆ నాస్తిక్రావుకు తగిన పిల్ల కోసం దేశమంతా గాలిస్తున్నారు వాళ్ళ నాన్నగారు గోపాలరావు గారు, తల్లి శ్రీలక్ష్మ గారును. అదేమిటి నాన్న, నాస్తికరావు ఆ పేరే గమ్మత్తుగా ఉందనుకుంటుంటే అతగాడి కోసం పిల్లని వెతికేందుకు అంత అవస్థ పడుతున్నారంటున్నావు వాళ్ళ అమ్మ నాన్న. ఆ నాస్తికరావు అంతటి ప్రత్యేక వ్యక్త, అసాధారణ పర్సనాలిటీయా? అదే తమాషా, కథలోని పట్టే అది. మరి ఆ నాస్తిక్ రావుకు పిల్లని వెతుకుతున్నారని చెప్పానా? పెళ్లిళ్లు కుదిర్చే ఓ మధ్యవర్తి మహాశయుడు రామచంద్రయ్య గారనే పెద్ద మనిషి రంగంలోకి దిగాడు. అరుగు రామచంద్రయ్య గారు. శ్రీనివాసరావు, లలితమ్మ అనే దంపతుల ఇంటి వరండా మెట్లు ఎక్కుతున్నారు. శ్రీనివాసరావు గారు, అమ్మా, చెల్లెమ్మ, లలితమ్మ. ఎవరు? ఓహో, రామచంద్రం బాబు గారా? రండి రండి.
రండి, ఇలా ఈ కుర్చీలో కూర్చోండి. ఉరకరారు మహాత్ములు. కాసిన మజ్జిగ పుచ్చుకోండి అన్నయ్య. ఇప్పుడు ఎందుకులే అమ్మా. సరే, ఎలాగూ తెచ్చావు, తాగేస్తే నీకు తృప్తి. అన్నట్లు నీకు మంచి కబురు తెచ్చాను. ఏమిటో? ఆ మధ్య మీ అమ్మాయి కౌముది బిఏ పాస్ అయిందని, నీకేదైనా మంచి సంబంధం దొరికితే వివాహం చేయదలుచుకున్నామని అన్నారు కదా మీరిద్దరూ నాతో. అవునన్నయ్య, ఏదైనా ఉందా మీ దృష్టిలో? నువ్వు తొందరపడకు లలిత. మనకున్నది ఒక్కగానొక్క అమ్మాయి, బిఏ పాస్ అయింది. పెళ్లి చేద్దాం. పెళ్లి కొడుకు దొరకడేమో, పెళ్లి చేయలేమోనన్న బెంగ మనకు లేదు. అయితే ఆ పెళ్లి కొడుకు మనకు బాగా నచ్చాలి కదా. అవుననుకోండి, ఆడపిల్ల కలవాళ్ళం, మనమే తొందరపడాలి. అలాగని దోణ పోయేవాడికి ముడిచేద్దామా? ఆగు, రామచంద్రరావు గారు ఏదో కబురు తెచ్చారు కదా, విందాం. చెప్పండి అన్నయ్య. నీ చెప్పేలోగానే మీ అభిప్రాయాలు మీరు చకచకా చెప్పేస్త్రీ. సరే, నాకు అన్ని విధాలా నచ్చబట్టే ఇందాక వచ్చాను. అబ్బాయి తల్లిదండ్రులు గోపాలరావు, శ్రీలక్ష్మమ్మ. అబ్బాయి ఒక్కడే సంతానం. ఎంఏ పాస్ అయి ఇక్కడే కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరాడు. అందగాడు, మంచి పర్సనాలిటీ. ఇంతకు అబ్బాయి పేరు? లలిత, చెప్తున్నానుగా అమ్మా, అబ్బాయి పేరు నాస్తిక్రావు. ఇదేం పేరు? నాస్తికరావా? కొంపదేసి కాలేజీ కుర్రాడు తగిలించిన నిత్యనేమా ఏమిటి? నిక్నేమ్ అంటే ఎగతాళికి పెట్టిన పేరు కాదనుకోండి, అభిమానంతో పెట్టిన పేరు. ఏదైతేనే గమ్మత్తుగా ఉంది మావయ్య పేరు నాస్తిక్రావు. గది నుంచి నువ్వెందుకు వచ్చావు కౌముది? పెద్దవాళ్ళ కబుర్లు నీకెందుకు? కౌముదిని అలా అంటే నేను ఒప్పుకోను లలిత. ఇది ఎవరి పెళ్లికి సంబంధించిన విషయం? నీది నాది కాదు, కౌముది. మన అమ్మాయికి 20 ఏళ్ల వయసు వచ్చింది, గ్రాడ్యుయేట్ అయింది. తన పెళ్లి విషయం వినడము, విని ఆలోచించడము, ఆ పైన అభిప్రాయం తెలపడము అమ్మాయి బాధ్యత. నా కూతురికి నేను ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎప్పుడో ఇచ్చేశాను. చూసావా అన్నయ్య, చూసావా? ఈ తండ్రి కూతురు అఘాయిత్యం ఇలా ఉంది. నా పెళ్లి కబురం రాలేదమ్మా నేను. మావయ్య చెప్పబోయే సంగతి ఏమిటో సస్పెన్స్ తో నిండిన థ్రిల్లింగ్ సబ్జెక్ట్ లా అనిపించింది. విందా అనుకున్నాను. తప్ప? ఏం తప్పు లేదమ్మా. రా, ఇలా కూర్చో. అయ్యో, ఆ సోఫాలో కూర్చో. ఇది ఇంతేనండి అన్నయ్య. నువ్వు చెప్పన్నయ్య. బాగుందర్రా వరస. అమ్మా కౌముది, నువ్వు తప్పక వినాలి. ఆ కుర్రాడి పేరు నాస్తిక్రావు అన్నానా, అసలు పేరు నాగేశ్వరరావు. అయితే అబ్బాయికి గుళ్ళన్నా, గోపురాలన్నా, పూజలన్నా, జపాలన్నా తగని ఒళ్ళు మంట. చివరికి తన కాబోయే భార్య పేరు ఏ దేవుడికి సంబంధించింది కూడా అయి ఉండకూడదని, అలా దేవుడికి సంబంధించిన పేరు గల ఏ అమ్మాయిని తను పెళ్ళాన్నని శపథం పట్టేశాడు. భలే ఉంది మావయ్య. లోగా చాలా సంబంధాలు చూశారు వాళ్ళ అమ్మా నాన్న. ప్రతి పిల్ల పేరు వరలక్ష్మి, శ్రీలక్ష్మి, వెంకట సుబ్బలక్ష్మి, అవేవి కాకపోతే సావిత్రి, గాయత్రి, సరస్వతి. ఇలా ఉండడంతో నాస్తిక్రావు పిల్లలు నచ్చినా పేరు నచ్చక ససేమిరా ఒప్పుకోలేదు ఆ సంబంధాలు. విసిగిపోయిన శ్రీలక్ష్మ, గోపాలరావు నాతో చెప్పారు, ఇక మా వాడికి జన్మలో పెళ్ళయ్యే యోగం కనిపించేలా లేదు అని. శ్రీలక్ష్మ అయితే మరీను, ఆడపిల్ల పెళ్లి కంటే అధ్వానంగా సంబంధాలు వెతకాల్సి వస్తోంది అన్నయ్య వీడి పెళ్లి కోసం. లక్షణంగా వేలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తామంటూ వచ్చిన ప్రతి సంబంధం వీడిలా పేరు సాగుతో ఎగరగొట్టేస్తున్నాడు అని వాపోయింది. సరే, నేను నడుము బిగించాను, ఓ సంబంధం చూశాను. అది మాదేనా అన్నయ్య? లలిత, అది మనదే అయితే రామచంద్రరావు గారింత ఉపోద్ఘాతం చెప్పరు. కరెక్ట్. 6 నెలల క్రితం ఆ సంబంధానికి నేనే మధ్యవర్తిగా ఉన్నాను. నాస్తిక్రావు, గోపాలరావు, శ్రీలక్ష్మ, నేను వెళ్ళాం పిల్ల చూపులకు. అమ్మాయి బిఏ పాస్ అయింది, అందంగా ఉంది, వీణ చక్కగా వాయిస్తుంది. పేరు కూడా నచ్చింది నాస్తిక్రావుకు. పేరేమిటి మావయ్య? మహతి. చాలా చక్కటి పేరు. ఆ మాటే అన్నాడు నాస్తిక్రావు. అమ్మాయి తండ్రి సుబ్బారావు పొంగిపోయాడు. పొంగిపోయిన వాడు మిగతా విషయాలు మాట్లాడుకుని ముహూర్తం పెట్టించేస్తే పెళ్లి జరిగిపోయేది. ఏం చేశాడేమిటి? ఏం చేశాడా, మహతి పేరు గురించి గొప్ప లెక్చర్ ఇచ్చేశాడు. ఏమని? సుబ్బారావు ఇలాగన్నాడు, అసలు మా అమ్మాయికి కచ్చెపి అని పేరు పెడదాం అనుకున్నానండి. పేర్ల విషయంలో నేను చాలా ఫార్వర్డ్ లేండి. మా బావమరిది ఒకడు, అదేం పేరు బావా, ఆడతా పేరు అని అర్థం వస్తుంది అని మొదలెట్టాడు. అంచేత పేరు మార్చాను అన్నాడు సుబ్బారావు. అర్థం గురించి పట్టించుకోకపోతే కచ్చెపి కొత్త పేరు, చక్కటి పేరును అన్నాడు నాస్తిక్రావు నవ్వుతూ. అంతటోనైనా ఊరుకున్నాడా సుబ్బారావు? మళ్ళీ మొదలెట్టాడు. సరే, నాకు వీణంటే ఇష్టం గోపాలరావు బాబు గారు, అంచేత అమ్మాయికి వీణార్థం వచ్చి అందమైన పేరు కావాలి. సరస్వతీదేవి వీణ పేరు కచ్చెపి.
ఇది నచ్చలేదు ఎవరికి, అంచేత మహతి అని పెట్టేశాను అన్నాడు. మంచి పని చేశారు అన్నాను నేను. ఇంతటితోనైనా ఆయన గారు నోరు మూసుకుంటే సంబంధం ఖాయపరచవచ్చు అని. మానవాడు నోరు మూసుకుంటేనా మహతికి అర్థం చెప్పడం మొదలెట్టాడండి. చాలా సరదాగా ఉందయ్యా. ఏం చెప్పారు ఏడు సుబ్బారావు? మహతి అంటే వీణ. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక వ్యాస అంటూ భక్తాగ్రేసరులలో రెండవ వ్యక్తిగా చెప్పబడే నారద మహాముని వీణ పేరు మహతి కదా. మా అమ్మాయికి ఆ పేరే పెట్టేశాను అన్నాడు గొప్పగా. ఇంకేముంది, కొంప మునిగిపోయింది. సుబ్బారావు మాటలు పూర్తి కాకముందే నాస్తికరావు స్కూటర్కి ఇంటికి వెళ్ళిపోయాడు. సుబ్బారావు దంపతులు నిర్ఘాంతపోవడం, గోపాలరావు శ్రీలక్ష్మలు ఇక ఈ సంబంధం కూడా తప్పిపోయింది అని నెత్తిబాదుకోవడం. అసలు మహతికి టీకా తాత్పర్యాలు నిన్నెవరు చెప్పమన్నారయ్యా, కుర్రాడి సెంటిమెంట్ తెలిసి కూడా అని నేను సుబ్బారావును దులిపేయడం కలర్ బై టెక్నికల్లో జరిగిపోయాయండి. బాలే కుర్రాడండి బాబు. సంబంధం సంగతి ఎలా ఉన్నా కుర్రాడిని చూసి తీరాలి నేను. అందుకే కదా ఇక్కడికి వస్తా. ఆ సంబంధం అలా తప్పిపోయిన వైనం చెప్పానా, అబ్బాయిని గురించిన పరిచయం ఇచ్చానా, దేవుడికి సంబంధించింది ఏదైనా సరే ఆ కుర్రాడికి అంత ఎలర్జీ అన్నమాట. అంచేత కాలేజీలో ఎకనామిక్స్ చెప్తూనే మరోవైపు నాస్తికత గురించి ఇమోషనల్ గా లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. చాలా మంది కుర్రాళ్ళకి, కుర్ర లెక్చరర్లకి నాస్తికరావు వాదం నచ్చుతుందట. చాలా మంది అభిమానులు కూడా ఏర్పడ్డారట. లక్ష్మీ సరస్వతి అనే అమ్మాయి, మాస్టారు మీ నాస్తికవాదం నాకు నచ్చింది, మిమ్మల్నే పెళ్లాడేస్తాను అని వెంటబడిందట. అనుకోని ఈ వన్ వే ట్రాఫిక్ లాంటి ప్రేమతో బేజారెత్తిపోయాట నాస్తికరావు. ఆ పిల్లదాన్ని వదిలించుకునేసరికి తాతలు దిగుచ్చారట. కుర్రాళ్ళందరూ కలిసి, మాస్టారు మీరింత పర్ఫెక్ట్ గా నాస్తికవాదం చెబుతూ నాగేశ్వరరావుగా ఉండడం మాకు ఇష్టం లేదు, మీ పేరు నాస్తికరావుగా పిలుస్తాం, అభ్యంతరం చెప్పకండి అని కోరారట. అప్పటి నుంచి నాస్తికరావుగా మారాడు ఈ కుర్రాడు. కాబట్టి అయ్యా శ్రీనివాసరావు గారు, అమ్మా లలితమ్మ, సాయంత్రం మన కౌముదిని చూడడానికి ఆ నాస్తికరావు, గోపాలరావు, శ్రీలక్ష్మమ్మ, నేను వస్తాం అని మనవి చేసుకుంటున్నాను. అమ్మా కౌముది, మావయ్య. ఓ గ్లాసు మంచినీళ్ళు తల్లి. అలాగే మావయ్య. తప్పక రండి రామచంద్ర గారు. నేను ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఆ కుర్రాళ్ళలో పర్ఫెక్షన్ ఉంది, ఎలాంటి పర్వర్షన్ లేదు. అది అది నాకు చాలా నచ్చింది. తను నమ్మిన సిద్ధాంతం అది ఏదైనా కానివ్వండి, చిత్తశుద్ధితో ఆచరించే దృఢమైన పట్టుదల, దీక్ష ఉన్నాయి. కరెక్ట్ గా అంచనా వేశారు. అతగాడి వాదం నాస్తికత అయితేనే, ఆస్తికత అయితేనే ఎలాంటి కపటము లేకుండా ఆచరించే మనస్తత్వం ఉంది అతనిలో. ఇక మా ఇంట్లో మా లలిత అస్తమానం పూజలు చేస్తుంటుంది. ఆమె సెంటిమెంట్ అది, నేనేం అడ్డు చెప్పను. నాది నాది సహజ మార్గం, నా దారిలో నేను సాగిపోతున్నాను. ఇక అమ్మాయి కౌముది ఇంకా ఏ వాదము అనడం లేదు. ఆమె ఇష్టం ఆమెది, నేనేమీ అడ్డు చెప్పను. మా ఇంటికి, మా దంపతుల జీవితానికి వెన్నెల లాంటిది మా అమ్మాయి. ఆ అర్థం వచ్చేలా కౌముది అంటే వెన్నెల, వెన్నెల ఆ పేరు పెట్టుకున్నాం. నాకెందుకో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సంబంధం కౌముది కుదిరితే బాగుంది అనిపిస్తోంది. అమ్మయ్య, ఎన్నాళ్ళకి ఈయన గారి నోటి నుండి కూతురు పెళ్లికి సంబంధించి చల్లటి మాట, కోరిక విన్నానన్నయ్య. మళ్ళీ తండ్రి కూతురు మనసులు మారకముందే సాయంత్రం వాళ్ళని పిలుచుకురా అన్నయ్య, అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇదిగో లలిత, ఆదుర్దాయ వద్దంటాను. మనది సహజ మార్గం అంటే ఏమిటి? జీవితంలో కూడా సహజంగా ఉండాలి, ఏ ఆడంబరం లేకుండా. పెళ్లి చూపులకు వాళ్ళు వస్తున్నారు, సహజ వాతావరణంలో, సహజ అలంకరణలో, ఎలాంటి తెచ్చుకోలు ఆడంబరాలు లేకుండా సింపుల్ సింపుల్ గా ఉండాలి. స్వాగతం చెప్పాలి, మర్యాద చెయ్యాలి. అంతేగాని కాపండి. అందుకైనా ఓ స్వీటు, హాటు, కాఫీ, పళ్ళు, పూలు, తాంబూలం వగైరా సహజమైన పదార్థాలను ఉండాలా? అన్నయ్య, ఈయన గారికి సహజ మార్గం పిచ్చి, ఆ కుర్రాడికి నాస్తికవాదం, నాబోటి వాళ్లకు పూజలు, వ్రతాలు, అష్టోత్తరాలు, సహస్రనామార్చనలు. మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఓ వాదానికి, సిద్ధాంతానికి కట్టుబడిన వారే కదా. కుదిరితే ఈ సంబంధమే కుదరాలి. మా ఆవిడకి ఇంకా సహజ మార్గం గురించి తెలియవలసింది చాలా ఉంది. రామచంద్రన్ బాబు గారు, ఏమిటంటే ఆస్తికతలో కాన్సన్ట్రేషన్ ముఖ్యం. సర్వేంద్రియాలను, మనస్సుని బలవంతంగా నిరోధిస్తుంది. వ్యక్త లేదా అవ్యక్త రూపం మీద మనసును కేంద్రీకరింపచేయాలి అంటారు.
కానీ సహజ మార్గం అలా చెప్పదు. అంతటి కఠిన నియమాలు నిర్దేశించదు. సింపుల్ మెడిటేషన్ చాలంటుంది. పూజలు వగైరా కర్మకాండ వద్దంటుంది. ఓ నిర్దేశించిన టైంలో ధ్యానాన్ని కూర్చోవడమే మన పని, మనం చేయవలసింది అదే. ఆ టైంలో వచ్చిపోయే ఆలోచనలు అన్వాంటెడ్ గెస్ట్ లాంటివి. పట్టించుకోకూడదు మనం. ఆ టైంలో ప్రసారమయ్యే స్పిరిట్ ఏమిటది? సహజాన్పూర్ శ్రీరామచంద్రకి మహారాజ్ ఇగో మంచినీళ్ళు తాగేసి చప్పుడు పారిపోండి. మా నాన్నకు సమయం దొరికితే చాలు సహజ మార్గం గురించి ఎత్తుకుని ఎదుటి వాళ్ళు ఆ మార్గంలోకి వచ్చే వరకు తోని వదిలిపెడతారు. రక్షించావు తల్లి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తానమ్మా. అయ్యా సహజ మార్గ సామ్రాట్ గారు, వెళ్ళొస్తా. అమ్మా లలితమ్మ, మీ వారిది ఆ వచ్చేవాళ్ళవి ఏ మార్గాలైనా నేను మాత్రం ఇలాంటి సందర్భాల్లో పెట్టినవన్నీ చక్కగా తింటానమ్మా. నా కోసమైనా మంచి స్వీటు హాట్లు తయారు చేయించి పెట్టు తల్లి. సాయంత్రం వచ్చేస్తాం అందరం. అలాగే అన్నయ్య. శ్రీనివాసరావు గారు, వీరే గోపాలరావు గారు. నమస్కారం. గ్లాడ్ టు మీట్ యూ. రండి, దయచేయండి. అమ్మా లలితమ్మ, ఈవిడ శ్రీలక్ష్మమ్మ గారు. రెండెదురు గారు. నాయన నాస్తికరావు, వీరే శ్రీనివాసరావు గారు, లలితమ్మలు. నమస్కారం అండి. రామచంద్రరావు గారు, మావాడి పేరు ఇక్కడ అదేనా? చక్కగా నాగేశ్వరరావు అనక. అమ్మా శ్రీలక్ష్మమ్మ, చెల్లెమ్మ, ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో అని భయం అయిపోయే. పోయినసారి మహతి పేరుతో అంత గొడవై ఆ సంబంధం తప్పిపోయిందే. ఈసారి తన పేరు నాగేశ్వరరావు అని ఎందుకు పెట్టారని, ఎందుకన్నారని నా మీద విరుచుకుపడతాడేమో అని భయపడ్డాను. అంతే. ఏమిటో ఈ కాల పిల్లలతో అన్ని చిక్కులేనమ్మా. సర్లేండి, వీడు లేనిపోని సిద్ధాంతాలు తిక్కలతో నా ప్రాణం కడబడుతోంది. ఆడపిల్ల పెళ్లి వల్ల అన్ని కోరికలు చంపుకోవాల్సి వస్తోంది. ఈ పిల్ల అన్ని విధాలా సలక్షణంగా ఉంది. ఇదైనా ముడి పడినిస్తాడో లేదో చూడాలి. ముందు కాస్త టిఫిన్ కాఫీ తీసుకుందాం. అమ్మా కౌముది, అందరికి టిఫిన్ కాఫీ సర్వ్ చేయమ్మా. అలాగే నాన్న. ఈ స్వీట్ చాలా బాగుందమ్మా. నాకు కాదమ్మా, గోపాలరావు గారికి వెయ్యి ఒకటి. కుర్రాడికి కూడా వెయ్యవమ్మా, నాస్తికరావుకి. ఆవిడ కూడా బాగుందమ్మా, భలే బాగుంది. కౌముది చాలా చక్కటి పేరు. నిజంగానే ఆమె సంస్కారపూరితమైన చిరునవ్వు వెన్నెల్లాగే ఉంది. అబ్బాయి నాస్తికరావు, అమ్మాయి కౌముది, మీ ఇద్దరు చదువుకున్న యువతి యువకులు, ఇద్దరికిద్దరూ హద్దులు తెలిసిన స్వేచ్ఛలో పెరిగిన వాళ్ళు. మీరు ఒకరికొకరు నచ్చి మీ అభిప్రాయాలు కూడా ఒకరికొకరికి సరిపడితే మేము పెద్దలతో కలిసి శుభం ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. నేను శ్రీనివాసరావు గారి, లలితమ్మ గారి, మీ అమ్మా నాన్నగారుల అందరి అనుమతులు తీసుకుని వారందరి తరఫున చెబుతున్నాను. దేవుడి గురించి చెప్పకండి ప్లీజ్. కాదయ్యా బాబు, మేడ మీద 6 బయట వరండాలో కుర్చీలు వేసి ఉన్నాయి. నువ్వు కౌముది వెళ్ళి ఓ అరగంట మీ అభిప్రాయాలు మాట్లాడుకుని రావచ్చు, ఓ అవగాహనకు రావచ్చు. ఈ కాల స్వభావాన్ని బట్టి ఈ అనుమతి ఇస్తున్నాం. ఇలా అయితే రేపొద్దున మా పెద్దల్ని ఆడిపోసుకోరు మరి మీరు. థ్యాంక్స్ అండి. కౌముది గారు, నాతో అలా మేడ మీద కూర్చోటానికి మీకేమైనా అభ్యంతరం? ఈనాటి ఆడపిల్ల అసూర్యం బస్సు కాదు. సిటీ బస్సులు మొదలుకొని కాలేజీలకు, ఉద్యోగాలకు అన్నిటికీ రకరకాల వయస్సులు, మనస్తత్వాలు గల మగాళ్ళతో మెలగవలసిన ఈనాటి సగటు ఆడపిల్లకు ఆ మాత్రం తన మీద తనకు, ఎదుటి మగాడి మీద కాన్ఫిడెన్స్ ఉంటుందిలేండి, ఉండాలి కూడాను. దట్స్ గుడ్. గోపాలరావు గారు, మనం అలా వరండాలో కూర్చొని మాట్లాడుకుందాం. రండి, నా హోమ్ లైబ్రరీ, సహజ మార్గం పుస్తకాలు అన్ని చూపిస్తాను మీకు. పదండి. రండి శ్రీలక్ష్మి వదిన, మా వంటిల్లు దేవుడి గది తుద్దురు గాని. అలాగే పదండి వదిన. మీ మేడ మీద
ఈ పెట్టగోడ మీదకి వారిన కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉన్నాయి కౌముది గారు. మంచి గాలి కూడా. అవునండి. మీరు మరోలా అనుకోపోతే మీరు ఫ్రీగా మాట్లాడాలని కోరుతున్నాను. మనం మన అభిప్రాయాలు దాచుకుంటే రేపు బాధపడతాం. మన పెద్దలు మంచి సంస్కారం కలవాళ్ళు కాబట్టి మనకి అవకాశం ఇచ్చారు. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ అవకాశం కల్పించారు. మీలో నాకు చాలా బాగా నచ్చిన గుణం చెప్పమంటారా? చెప్పండి. అదే అనవసరంగా భయపడ్డాలు బిడిపడ్డాలు లేకుండా సహజంగా మసలుతాం. థ్యాంక్స్. అన్నట్టు మీకు తెలుపు రంగు అంటే చాలా ఇష్టంగా ఉంది. ఆ తెల్లవాయిల చీర, తెల్ల జాకెట్, జడలో తెల్ల గులాబీ, మెడలో ఒకే ఒక ముత్యాల హారం, వీటన్నిటిని బట్టి కరెక్ట్ గా ఊహించారు. తెలుపు సరళతకు స్వచ్ఛతకు చిహ్నం. అదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ప్యూర్ వైట్ నాకు ఇష్టమైన రంగు. సరే, మీ ఇంటి వాతావరణం, మీరు, మీ పేరు నాకు చాలా బాగా నచ్చాయి కౌముది గారు. గారు అనవసరం లేదు, కౌముది అంటే చాలు. అలాగే కౌముది. మరి నా పేరు మీకు తెలుసుగా. రామచంద్ర మావయ్య గారు మధ్యవర్తిగా నా గురించి అన్నీ చెప్పానని చెప్పారు. ఆస్తికత అంటే నాకు ఎలర్జీ. మా అమ్మ నాన్నగారిని చూశారు కదా, వాళ్ళిద్దరూ పరమ ఆస్తికులు. మా నాన్నగారు ఉదయం లేచి సంధ్య వార్చి నమ్మకం, చమకం, మంత్రపుష్పం, పురుష సూక్తం, గీతాపారాయణం ఒకటేమిటి సుమారు 2 గంటల సేపు పూజా కార్యక్రమం చేయందే పచ్చిమంచి నీళ్లు కూడా ముట్టరు. ఇంకా మా అమ్మ సంగతి సరే సరి. మంగళగౌరి వ్రతాలు, శుక్రవారపు నోవులు ఒకటేమిటి 360 రోజులు ముక్కోటి దేవతలకు అష్టోత్రాలు, సహస్రనామార్చనలు, స్తోత్రాలు చేస్తూనే ఉంటుంది. నాకు దేవుడంటే, పూజలంటే విముఖత కలగడానికి బహుశా ఇది కూడా ఒక కారణమై ఉంటుందండి. ఇంకా మా బంధువుల్లోనూ ఇంతే. 30 మంది చేసే పూజల్లో చిత్తశుద్ధి గాని, స్వార్థరాహిత్యం గాని లేదనిపిస్తుందండి నాకు. వీళ్ళంతా కడుపులో బోల్డంత కుళ్ళుని, కోరికల్ని దాచుకుని ఆ కోరికల తాలూకు బేరసారాలేవో దేవుడితో ఈ స్తోత్రాలు, పూజల రూపంలో చేస్తున్నారనిపిస్తూ ఉంటుంది. అంచేతే నాకు ఈ ఆస్తికత అంటేనే అలర్జీ ఏర్పడింది. ఇదంతా చూసి చూసి నాలో ఓ భావం వేళ్ళు కనుగుపోయింది కౌముది. ఏమిటది? ఏం లేదు, నేను మరణించే టైంలో నాకేమాత్రం స్పృహ ఉన్నా సరే నాస్తికవాదం, హేతువాదం, సైంటిఫిక్ రీజన్స్ అని పలవరించి మరీ ప్రాణం వదలాలని. ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరు. తీవ్రం ఏమిటండి, అలా తరుగుతారు మనల్ని పెద్దలు. సరే, అది అలా ఉండనివ్వండి. నాగుల చవితి రోజు ఒక్క పొద్దుండి పొట్టలో పాలు పోసి వచ్చిందట మా అమ్మ. ఆ రాత్రి నన్ను ప్రసవించిందిట. నాగేశ్వరరావు అని పేరు పెట్టేశారు. మరి ఏ శనివారం ఉపవాసం ఉండగా నేను పుట్టాను అనుకోండి, శనేశ్వరరావు అని పెట్టేసేవారేమో. పిల్లలకు పెట్టే పేర్లకు కూడా దేవుళ్ళు అడ్డుపడుతుంటే ఇక మనుషులకి స్వేచ్ఛ ఉంటుందండి నా మోహం. ఇంతకీ నేను మీకు నచ్చానా? నా అభిప్రాయాలతో మీరు ఎంతవరకు ఏకీపించగలరు? మీకు మనస్ఫూర్తిగా నా ఆదర్శాలు, ఆలోచనలు నచ్చితేనే చెప్పండి, లేకుంటే వద్దు. రేపోసారి మా ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. మా ఇంటి వాతావరణం, మా అమ్మ నాన్నగారి స్వభావాలు కొంతవరకైనా గమనించండి. ఇద్దరూ మనసారా ఇష్టపడితేనే పెళ్లి, లేకపోతే అదో రకమైన చీటింగ్. ఏమంటారు? మీ మాటలు గమ్మత్తుగా ఉన్నాయండి. నా మాటలు నవ్వులాటగా ఉన్నాయా మీకు? మీకు పూజా పునస్కారాల పట్ల సెంటిమెంట్లు ఉన్నాయా? కొంప తీసి ఉంటే ఉద్యోగరీత్యా ఎందరో స్త్రీలతో ప్రత్యక్ష పరోక్ష పరిచయాలున్నాయి నాకు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఇలాంటి ఆత్మీయతాభావం కలగలేదు. కౌముదిని చూస్తుంటే, ఆమెను దగ్గరగా స్టడీ చేస్తుంటే నా ఆదర్శాల మేరకు ఈమె నా జీవిత సహచర్య అనిపిస్తోంది. ఈమె సాహచర్యంలో నా జీవితంలో వెన్నెల వెలువే అవుతుందనిపిస్తోంది. ఒక యువతితోటి ఏకాంతం దొరికినప్పుడు సహజంగా చాలా మంది మగాళ్ళలో కలిగే వెకిలి వికారం కాదు ఇది. జన్మ జన్మల అనుబంధం లాంటి ఆత్మీయత. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు పూజా పునస్కారాలు లాంటి సెంటిమెంట్స్ ఉంటే ఏం చేస్తారు? నా కోసం మీరు త్యాగం చేయమంటాం అమానుషం కదా. మీరు చెప్పే హేతువాదం మానవతావాదం ప్రకారం చూసినా ఎదుటివారి సెంటిమెంట్స్ ని కేవలం భార్య అనే బంధం ఆధారంగా అణిచివేయడం మానవత్వం ఎలా అవుతుంది? ఎస్, యు ఆర్ కరెక్ట్. నేను మిమ్మల్ని బానిసగా మార్చుకోను. మీరే కాదు, ఏ స్త్రీ కూడా బానిసగా బ్రతుకుతూ రాజీ పడినట్లు బ్రతకడం నాకు ఇష్టం ఉండదు కౌముది. అది అమానుషం, మానవ హక్కులకే భంగకరం. మరేం చేద్దామంటారు? మన పెళ్లి డ్రాప్ చేసుకుందాం అంటారా? కౌముది, నీలాంటి సంస్కారపూరితమైన యువతిని వదులుకోవాల్సి రావడం చాలా బాధాకరం. నీ నవ్వు నిజంగా వెన్నెల జల్లు.
ఆ స్వచ్ఛమైన సరళమైన నవ్వు చాలు నా జీవితాంతం వెన్నిటిగా దాచుకోవటానికి. మా అమ్మ కూడా పూజా పునస్కారాలు చేస్తుంటుంది అస్తమానం. మా నాన్నగారు సహజ మార్గం గురించి చెప్తుంటారు వీలు చిక్కినప్పుడల్లా. నేను ఎన్నో పుస్తకాలు చదివాను ఆస్తికతకు సంబంధించినవి. అలాగే నాస్తిక సాహిత్యం అంతా చదివాను. హేతువాదం పుస్తకాలు చదివాను. ఎన్ని పుస్తకాల్లోనూ ఇందరి సూక్తుల్లోనూ నాకు అర్థమైందల్లా ఒకటే, ఏమిటది? నువ్వు నిష్కల్మషంగా ఉండు, నీ ఎదుటివారికి నిర్మలత పంచిపెట్టు, నీలో కపటం స్వార్థం చేరనివ్వకు, ఎదుటివారిది ఏ సిద్ధాంతమైనా సరే దానిని కించపరచుకు, నీ సిద్ధాంతం ఒక్కటే గొప్పదని అహంకరించకు అని. అవునా? కరెక్ట్ కరెక్ట్. మీరు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. మీ ఆస్తికులు అని చెప్పుకునే వారిలో ఎక్కువ మందిలో లోపించింది అదేనంటాను నేను. గుళ్ళు గోపురాలకు వెళ్తాను నేను. అక్కడ అగరొత్తులు, కర్పూరం, కొబ్బరి నీళ్లు, పువ్వులు ఇవన్నీ కలిసి వచ్చే పరిమళం అదో గమ్మత్తుగా హాయిగా ఉంటుంది నాకు. అక్కడ శిల్పకళ కూడా చాలా నచ్చుతుంది. టెక్నికల్ గా ఇన్ని యంత్రాలు వగైరా లేని ఆ కాలంలో అంతటి అద్భుత దేవాలయాలు, మంటపాలు, శిల్పకళ కేవలం ఆ కాలపు మానవుల భుజబలం, శక్తి, బుద్ధి కుశలత మీద ఆధారపడి నిర్మించబడ్డాయన్న నిజం కళ్ళారా చూస్తున్నప్పుడు ఆ మహోన్నత మానవుడి దీక్షలో ఉన్నతత్వం గోచరిస్తుంది నాకు. అందుకు తలవంచి మొక్కుతాను. కాదంటారా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కౌముది. మీరు నాకు నచ్చారు. మీరు చెప్పే మాటలను బట్టి మీలో సిన్సియారిటీ ఉంది. అది నాకు నచ్చింది. మీకు నా పద్ధతుల్లో ఏమైనా నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్తే మార్చుకుంటాను. అది బానిసత్వం అనుకోను నేను. నాకు కాబోయే భర్త నాకు గురువు, స్నేహితుడు, తండ్రి లాంటి మార్గదర్శకుడు, సర్వస్వమును. అతనికి భార్యగా ప్రేమతో ఆత్మార్పణ చేసుకుంటాను. అయితే అతడి నుంచి కూడా అంతటి ఆత్మార్పణను, పవిత్రతను నేను కోరుకుంటున్నాను. కేవలం మీకోసం నా ఆదర్శాలను కొన్నింటిని త్యాగం చేయవలసి వస్తే చేస్తాను. మీరు అంటే అది ఒకరికొకరు బానిసలం కావడం కాదు, అధికారం చెలాయించడం కాదు, కించపరచుకోవడం కాదు. భార్యాభర్తలు ఒకరి మీద మరొకరి గల అభిమానంతో చేసుకునే అడ్జస్ట్మెంట్, చక్కటి దాంపత్య జీవితానికి ఆత్మార్పణ. ఏమంటారు? అసలు ఒకరి పట్ల ఒకరికి ఏర్పడే అవగాహనే దాంపత్య జీవిత పునాది అంటారు. అవునా? కౌముది, ఎంత చక్కగా చెప్పారు. మీలాంటి జీవిత సహచరు ఉంటే నా జీవితం అంతా వెన్నెలవానే. ఇక మనిద్దరం కాబోయే భార్యాభర్తలం కదా. మీరు నన్ను మీరు అనకండి ప్లీజ్. కౌముది నువ్వు అనండి. మరి నువ్వు నన్ను అలాగే నాస్తిక్ అని పిలవచ్చు. నువ్వు అని ఏకవచనంతో సంబోధించవచ్చు. నో, నాస్తిక్ అని పిలవగలనేమో కానీ నువ్వని అన్నాం. అదేమిటి? మనలో మనకి హెచ్చు తగ్గులేమిటి? నా భర్త నాకంటే అన్ని విధాలా ఉన్నతుడు, గౌరవనీయుడు అనే భావనే స్త్రీకి తృప్తి. అలా అనుకుంటూ భర్తను గౌరవించడంలో గల అద్భుతమైన సంతృప్తి తెలియని వాళ్లే భర్తని నువ్వు అనాలని, అంటేనే గొప్పని సిద్ధాంతాలు చెప్తారు. అలా అనలేని వారిని హేళన చేస్తారు అంటుంది మా అమ్మ. ఆమె మాటలు నేను గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు అని అంటాను నేను. అదే నాకు ఆనందం. మీరు మాత్రం నన్ను నువ్వు అంటేనే నాకు బాగుంటుంది. ఈ సిద్ధాంతం మాత్రం మీకోసం మార్చుకోగాక మార్చుకోను నేను. అలాగే ఇంక వెళ్దాం పదండి. ఓ సారీ కౌముది, కిందకి వెళ్దాం పద. ఈసరికి మా నాన్నగారు ఆస్తికత మీద, మీ నాన్నగారు సహజ మార్గం మీద హోరాహోరీ చర్చలు జరుపుకుంటూ ఉంటారు. ఇక మన అమ్మలిద్దరూ ఈ వారంలో ఏ ఏ వ్రతాలు ఉన్నాయో వాటికి ఏ ఏ వాయినాలు ఇవ్వాలో కూలంకషంగా చర్చించుకుంటుంటారు. మరి మనిద్దరం మన పెళ్లి ఏ టైపులో జరిగితే బాగుంటుందన్నది రేపు సాయంత్రం చర్చించుకుందాం. సన్నాయి వాద్యం మాత్రం నాకు భలే ఇష్టం. అలా అయితే సన్నాయి వాద్యంతో రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. సరే? మిగతా తంతులే వద్దని ఖచ్చితంగా చెప్పేద్దాం కౌముది. ఎందుకు వచ్చిన గొడవ? వాడు వినరు. పోనీండి, పెళ్ళయ్యాక జీవితాలు మనవి, మన ఇష్టం వచ్చినట్లు దిద్దుకుందాం. పెళ్లి ముందు తంతు పాపం మనల్ని కనీ పెంచిన వాళ్ళ ఛాయిస్ కోదలడం సబబు కాదంటారా? అలాగని రోజుల తరబడి సాగదీస్తూ లేనిపోని అర్థం లేని సంప్రదాయాలన్నీ మన మీద రుద్దటాన్ని నేను ఒప్పుకోను కౌముది. వెళదాం పదండి.
కౌముది, నువ్వు నా దానివయ్యావు. అవును, మీరు నావారు. ఇక ముందు జీవితం మన ఇద్దరిది. కౌముది, ఈరోజు మన మ్యారేజ్ డే. మన పెళ్ళి ఈ రోజుకి సరిగ్గా 10 ఏళ్ళు నిండే. We have to. మనది ఐడియల్ ఫ్యామిలీ కదండి. అవును, బాబు అంతా నీ పోలికే కౌముది. నవ్వితే బుగ్గలు సొట్లు పడతాయి గమ్మత్తుగా. బేబీ అచ్చు మీ పోలిక. దానికి ముక్కు మీదే ఉంటుంది కోపం. ఏమండి, బాబు ఈ ఏడాది యూకేజీకి వస్తాడు. బేబీని ఎల్కేజీలో చేరుద్దాం. అలాగే. దేవుడి దయ వల్ల పిల్లలిద్దరూ ఆరోగ్యంగా హాయిగా పెరిగితే అంతే చాలు. వాళ్ళిద్దరికీ మంచి చదువులు రావాలి. మన దాంపత్యం ఇలాగే కలకాలం చల్లగా సాగిపోవాలి. అదే నా కోరిక. అందుకు దేవుడేం చేస్తాడు కౌముది? కృషి, పట్టుదల, క్రమశిక్షణ మన పిల్లలకి మనం నేర్పాలి. మనిద్దరి మధ్య ఈ అవగాహన, ఈ సద్భావన ఇలాగే ఉండాలి. పదే పదే దేవుడు అంటావేమిటి? అలాగేలేండి. ఇక మీదట మీ భాష ప్రకారమే హేతువాదం దయ వల్ల పిల్లలిద్దరూ బాగా చదివి పైకి రావాలి. నాస్తికవాదం పుణ్యమాని మనిద్దరం హాయిగా ప్రశాంతంగా జీవితం సాగించాలి. వీడి కబుర్కి వెళ్ళి అమ్మా కౌముది. మావయ్య గారు వచ్చారు. నాన్నొచ్చారు. వీడెన్ని చెప్పినా బిడ్డల మీద ఆ మమకారం ఏమిటో చెప్పమను, దానికి కారణం ఏమిటో చెప్పమను. హేతువాదానికి నాస్తికవాదానికి దేనికి అందని ఆ అద్భుతమైన ఆత్మీయత, ఆనందం ఏమిటంటావురా నాస్తిక శిఖామణి? అదే నాన్నగారు, ఏదో సహజంగా చిన్నపిల్లల మీద కలిగే ముద్దు. మరి ఇతరుల పిల్లల మీద అంతలా కలగదే ఆత్మీయత? నేను చెప్తాను వినవాయే. సృష్టి ధర్మం, సృష్టి విచిత్రం అది. నీ హేతువాదాలు, సైన్సులు అన్నీ అక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి. వేదాంతం కూడా అక్కడికే వచ్చి ఆగిపోతుంది. ఆ తర్వాత మాత్రం మనకు తెలియని ఓ దివ్యశక్తి ఉందని, దానికి ఆత్మార్పణ చేసుకోవాలని చెబుతుంది. సృష్టి ఎలా మొదలవుతోంది అనే మీమాంస చేయగలిగిన మీ వాద బ్రహ్మలందరికీ మూలం మాత్రం ఏదో తెలియదు. ఒరే, మర్రి విత్తనం చూసావు, ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. అది ఎలా మొలకెత్తుతుందో, ఏ ఏ పరిస్థితులు అది చెట్టవడానికి దోహదం చేస్తాయో నీ సైన్స్ చెప్తుంది. కానీ ఆ ఆవగింజంత విత్తనంలోనే శాఖోపశాఖలుగా విస్తరిల్లే మర్రి వృక్షం అవ్యక్తంగా ఉండటాన్ని నీ వాదాలు ఏవి నిరూపించలేవురా అమ్మా కౌముది. ఈ ఎమోషన్ అంతా వయసు మహత్యం తల్లి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అంటాడు గీతాచార్యుడు. సకల చరాచర జగత్తులోనూ అంతర్లీనమై నిండి ఉన్న దైవశక్తి ప్రేరణ లేనిదే సృష్టి స్తంభించిపోతుంది, సృష్టి లేదు. నాన్నగారు, పలాయనవాదం పిరికితనం చెప్పకండి దేవుడి పేరుతో. అనుభవాల పాఠాలు నెత్తి మీద మొట్టికాయలు వేసినప్పుడు ఏది నిజం ఏది కాదో నీకే అర్థమవుతుంది లేరా. అరే, బాబుకి ఏమైంది? మెడికల్ తిరిగిపోతున్నారు ఏంటండి? మనను కాస్తంత జ్వరం తగిలింది. అయ్యో, ఏమండి, కనుగుట్టు భయంకరంగా తిప్పేస్తున్నాడు ఏంటండి? అరే, ఇప్పుడు ఎలాగరా నాస్తిక్? త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తా నాన్న. బాబు, పదండి. బాబు, బాబు, బాబు. డాక్టర్ గారు, నా బాబుకి ఎలా ఉంది డాక్టర్ గారు? నా బాబుకు నైపోతుందంటారా? మీరు గాబరా పడకండి. డాక్టర్ గా నేను చేయవలసిందంతా చేస్తున్నాను. తర్వాత ఆ భగవంతుడి దయ. ఫారిన్ రిటర్న్ డాక్టర్ కూడా గాడ్స్ గ్రేస్, భగవంతుడి దయ అనటం ఏమిటి? తన వృత్తి పట్ల తనకు నమ్మకం లేదా? ఏమండి, ఏమండి, బాబుకు ముక్కులో గొట్టాలు పెట్టి ఆక్సిజన్ ఇస్తున్నారు. చేతులకు వెగినందుక కాళ్ళ నరాలకి సూదికొచ్చి సరైన బాటిల్ వెళ్ళగట్టారండి. వాడి స్పృహ లేదు కాబట్టి సరిపోయింది. స్పృహ ఏంటంటే వాడి బాధ ఓర్చుకోగలిగేవాడా? చెప్పండి, ఏమండి, నా బాబుకి ఇలా నరం కోస్తుంటే ఈ మెంటల్ టార్చర్ నేను భరించలేకుండా ఉన్నానండి. బాబు, మనస్సు కాస్త గట్టి చేసుకో. వాడికి నయం కావాలండి కదా ఈ ప్రయత్నం అంతా.
ఈ టార్చర్ వాడికి స్పృహ లేక మనం స్పృహ ఉండి భరించాలి. తప్పదు. ఆ మటుకు వాడికి బేబీకి మనం ముందు జాగ్రత్తలుగా అన్ని రకాల టీకాలు ఇంజెక్షన్స్ వేయించాం. అయినా ఈ ట్రీట్మెంట్స్ ఎందుకు వచ్చిందో చెప్పలేకపోతున్నానన్నాడు డాక్టర్. బాబు బుల్లి బుల్లి చేతులకు అలా ఇంజెక్షన్స్ ఇస్తుంటే నాకు మాత్రం గుండె కోసినట్లు లేదు. అత్తయ్య గారు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టమన్నారు. కడతామా? బాబు బాగుంటే మనందరం ఒకసారి తిరుపతి వెళ్ళి. కౌముది దిగచారిపోకు. ఇది కేవలం దురదృష్టం కొద్దీ బాబుకు జబ్బు వచ్చిన సమయం. ఇలాంటి సమయాల్లోనే మనం మెంటల్ గా స్ట్రెయిన్ అవుతాం. మెంటల్ బ్యాలెన్స్ కొద్దిగా కోల్పోతాం దుఃఖం వల్ల, ఆందోళన వల్ల. సరిగ్గా ఇలాంటప్పుడే మనలోకి దేవుడు దెయ్యం అనే సెంటిమెంట్స్ ని, బలహీనతని నేర్పుగా ఇంజెక్ట్ చేస్తారు ఈ పెద్దవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. దేవుడు ఏం చేస్తాడు? డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. ప్లీజ్ పదే పదే దేవుడు దేవుడు అనుకుని నువ్వు వీక్ మైండెడ్ గా మారిపోకు కౌముది. ప్లీజ్. డాక్టర్ ఏమైంది? ఎలా ఉన్నాడు బాబు? ఐఎమ్ సారీ, యువర్ సన్ ఈస్ నో మోర్. చనిపోయాడు. ఈ కఠోర సత్యం ఎంతగా వేధిస్తోంది నన్ను క్షణంలో. కౌముది పాప తల్లి హృదయం ఆ టార్చర్ చూడలేకపోయింది. ఏడ్చి ఏడ్చి సుమసిని పడిపోయింది. నాన్నారు అంటూ కబుర్లు చెప్పిన బాబు, స్కూటర్ వెనకాల కూర్చుని స్కూల్కి వెళ్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పిన బాబు, నా రూపానికి ప్రతిరూపం అని కౌముది మురిసిపోయిన బాబు కళేబరాన్ని నా చేతులతో మట్టితో కప్పెట్టేశాను. ఇందరు డాక్టర్లు, ఇన్ని మందులు, ఎంత సైన్స్ నా చిన్నారి బాబుని ఎందుకు బ్రతికించలేకపోయాయి? వాడి కళేబరంలోకి ప్రాణాన్ని ఎందుకు తీసుకురాలేకపోయాయి? సైన్స్ ఇక్కడ ఓడిపోతుందా? నాన్న చెప్పిన అతీత శక్తి ఇక్కడ పనిచేస్తుందా? అప్పుడే 3 నెలలు కావస్తుంది బాబు చనిపోయి. అయినా వాడి స్మృతులు వదిలిపోవటం లేదు. కౌముది పిచ్చిదానిలా ఉంది. బాబు తాలూకు స్మృతుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్లి కొత్త ప్రదేశాలు తిరిగి వద్దామంటుంది పాప. నేను నా నాస్తికవాదం నుంచి దిగజారిపోతున్నానా? అతీత శక్తి ఉందని బలహీనతకు లోనవుతున్నానా? దేవుడికి ముక్కి ముడుపు కట్టి ఉంటే బాబు బతికేవాడేమో అన్న ఆలోచన కౌముదికి ఉంది. అయితే నాతో చెప్పే ధైర్యం లేదు. నా కోసం, నా మీద తనకు గల ప్రేమ కోసం తనేమీ చెయ్యదు. కానీ వాడి తాలూకు స్మృతులు వాడు గుర్తుకు వచ్చినప్పుడు, వాడి మరణం నిజమని తెలిసినప్పుడు గుండెలో, కడుపులో కార్చిచ్చులో దహించి వస్తున్న ఈ బాధ, వేదన ఏ సైన్స్ కు, ఏ హేతువాదానికి అందటం లేదేమిటి? ఇలా అస్తమానం ఆలోచిస్తే మైండ్ వీక్ అయ్యి ఆస్తికత గురించిన ఆలోచనలు అనవసరంగా చొరబడతాయి. లేదు, ఒకనాడు సైన్స్ ఈ జనన మరణాల రహస్యం కూడా తెలుసుకుంటుంది. అంతాక మాత్రమే ఈ ఆస్తికత ప్రాణావశిష్టంగా ఉంటుంది. అంతే, ఆ తర్వాత అదే పోతుంది. కౌముది మామూలు మనిషి కావాలంటే ఇక్కడి నుంచి కొంత మార్పు అవసరం. ఓ 4-5 ప్రదేశాలు తిరిగి రావటం మంచిది తన ఆరోగ్య దృష్ట్యా. కౌముది, నువ్వు నేను మన బేబీ రేపు రాత్రి తిరుపతి వెళ్ళబోతున్నాం. రాత్రికి రాత్రి మనకు కావాల్సిన సామాన్లన్నీ సర్ది. తిరుపతి మనవా?
అంటున్నది మీరేనా? అంటున్నది నేనే, వింటున్నది నువ్వే. నా కోసం నేను ఈ మధ్య బాబు చనిపోయిన వేళల్లో దిక్కు తోచక తిరుపతి వెళ్ళొద్దాం, మనశ్శాంతి కోసమని పలుమార్లు అన్నానని కదా ఈ చెప్పు వేశారు. వద్దండి, వద్దు. నా కోసం మీ సిద్ధాంతాల నుంచి దిగజారడం నేను సహించలేదు. ఇది మరీ బాగుంది. నీకోసం నేను దిగజారలేదు. మా కోనేశ్వర రోగతను అదే అభినవ భీష్మాచార్యుడు అంటారు అతగాన్ని. ఆగి 35 ఏళ్లకు పెళ్లి చేసుకోబోతున్నాడు. అది తిరుపతిలో. మా స్టాఫ్ అంతటినీ ఫ్యామిలీస్తో రావాల్సిందిగా పట్టుబట్టాడు. స్పెషల్ బస్ ఏర్పాటు చేశాడు. ఎలాగో అవకాశం వచ్చింది, సరదాగా వెళ్దామని. చూడు, నువ్వు రమ్మన్నా నేను గుళ్ళోకి రాను. ఇంక మరి సందేహాలు పెట్టుకోక త్వరగా సర్దేశాయి. ఎటొచ్చి 3 రోజుల ప్రయాణానికి 3 సూట్ కేసులు, 3 జిప్ బ్యాగ్లు, 3 హోల్డర్స్ సర్దకుండా. అబ్బే, ఎందుకు? సింపుల్ గా కట్టుబట్టలతో బస్ ఎక్కేద్దాం. అప్పుడు ఇంకా లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. పెళ్లి హడావుడి ప్రయాణం కాదు గాని వేళకు భోజనం నిద్ర లేక ఒళ్ళు ఫోను అయినట్లయింది. ఈ బేబీకి వసెక్కువ పోసానో ఏమో, ఒకటే అతివాగుడు. ఎక్కడ చూసినా అదే, ఎవరి పక్కన చూసినా అదే. చక్కగా వాళ్ళ నాన్నలాగే నొక్కులు నొక్కులు పొట్టు జుట్టుతో ముదిరి రంగు గౌన్లో రబ్బర్ బొమ్మల్లే దిష్టి తగలేలా తిరుగుతోంది. ఒకటే కబుర్లు చెప్తుంది. అందరికందరూ మా దగ్గర కూర్చోబెట్టుకుంటామని పోటీలు పడ్డమే. ఆయన కూడా ఫోన్లే కౌముది, బేబీ నెల స్వేచ్ఛగా తిరగని, ఎవరి పక్కనో ఒక పక్కన కూర్చొని దాని బాగు నుంచి మనం కాసేపు రక్షించబడతాం అన్నారు నవ్వుతూ. ఇంకాసేపట్లో దిగువ తిరుపతికి బస్సు బయలుదేరుతుందట. సామాన్ సర్దుకోవాలి. మొత్తం మీద భీష్ముడి గారు పెళ్ళైపోయింది సరదాగా. కౌముది, ఈ రోజు దిగువ తిరుపతిలో ఉండి అలివేలు మంగాపురం వెళ్లి రేపు తిరుగు ప్రయాణం. నీకు బేబీకి ఏమైనా కావాల్సి కొనుక్కోకూడదు? ఏం వద్దులేండి, ఇప్పటికే తెచ్చిన సామాను డబల్ అయింది. అవి ఇవి కొని ఇంకా కొనడం మొదలెడితే ఎవరికి వాళ్ళకి సామానుకు మరో లారీ కావాల్సి వస్తుంది. బేబీ కావాల్సి ఏదైనా బొమ్మలు కొనిస్తాను. బేబీ 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 అది ఎవరి దగ్గర కబుర్లు చెప్తుందో ఒక చోటు ఉంటుందా? అది పద, సత్రంలోకి వెళ్ళారంతా, అక్కడ ఉంటుందిలే. పద పద. బేబీ ఎవరి దగ్గర లేదండి. అబ్బా, ఈ సిల్లి బాగా చూడు. అందరినీ కనుక్కుని వచ్చానండి, వెతికి మరీ వచ్చాను. అదిగో వాళ్ళంతా ఇటే వస్తున్నారుగా, కనుక్కోండి. ఎవరికి వాళ్ళు బడలికతో హడావిడిలో బస్ ఎక్కేసి ఉంటున్నారు. బేబీని ఎవరు గమనించలేదుట. పై తిరుపతిలోనే ఈ బస్సే అనుకుని అక్కడున్న ఎన్నో టూరిస్ట్ బస్సుల్లో ఎందులోనో ఎక్కేసిందిటావు బేబీ. బేబీ అక్కడే ఉండిపోయిందల్లే ఉందండి. ఇప్పుడు కంగారు పడుతు కౌముది, వెంటనే 5-6 మంది కలిసి జట్టుగా పైకి వెళ్తాం ఏదైనా టాక్సీ తీసుకుని. నువ్వు అప్సెట్ కాకు. కాదండి, బాబులాగే బేబీ కూడా. ఏమిటో మాటలు, ఊరుకో ఊరుకో. బేబీ కనిపించకప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. అసలే పెళ్లిళ్ల సీజను. వచ్చే బస్సులు, పోయే బస్సులు, టాక్సీలు, కార్లు, ఎన్నని ఆపడం, ఎందులో వెతకటం. జట్లు జట్లుగా పైకి కిందకి అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్ అంతా అందరూ గాబరా పడుతూనే ఉన్నారు. నిన్నటి వరకు బేబీ కనిపిస్తుందని ఉన్న ఆశ ఈ రోజు అందరి ముఖాల్లోనూ నిరాశగా గోచరిస్తోంది. బేబీ కనిపించదా? బేబీ తప్పిపోయిందా? నా తల పగిలిపోతోంది.
భగవాన్ ఏమంటున్నాను నేను? భగవాన్ అన్నానా? అది ఎందుకన్నానా? నా దృఢమైన హృదయం బాబు మరణంతో బీటలు వారింది. బీపీ కనిపించకపోవడంతో మరింతగా వ్రయలయ్యింది. ఆ ఆవేదనలోంచి ఈ నిర్వేదం ఆస్తికత పైకొచ్చాయా? యుగ యుగాల ఆస్తిక రక్తం తాలూకు కణం ఏదో ఈ క్షణంలో తాత్కాలికంగా నా రక్తంలో తలెత్తి ఉంటుందంటే అంతే. మైక్లో అనౌన్స్మెంట్లు ప్రతి అరగంటకి ఇచ్చే ఏర్పాటు చేశాను. జట్లు జట్లుగా ఫ్రెండ్స్ అంతా పైకి కిందకి తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాం. బేబీ దొరుకుతుంది, దొరుకుతుంది. కౌముది ఎలా ఉంది? ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఎండిపోయినట్లు శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. ధైర్యం చెప్పాలి, కౌముదికి ధైర్యం చెప్పాలి. బేబీ దొరుకుతుంది అని ధైర్యం చెప్పాలి. కౌముది, కౌముది, నిద్రపోతున్నావా? నిద్ర కళ్ళు మూసిన తెరిచిన గలగల మాట్లాడుతూ తిరిగే బేబీ రూపం కనిపిస్తుంది. నిద్ర ఎలా వస్తుందండి? చూడండి, మన బేబీ మళ్ళీ మనకు కనిపిస్తుందంటారా? బాధపడకు కౌముది, బేబీ కనిపిస్తుంది. అందరూ శాయశక్తులు వెతుకుతున్నారు. ఇదిగో నేను మళ్ళీ బయలుదేరిపోతున్నాను. ఏమండి, ఒకవేళ బేబీ బేబీ బేబీని ఎవరైనా ఎత్తుకుపోయారేమోనండి. అలా పిల్లల్ని ఎత్తుకుపోయి భిక్షగాళ్ళ సంఘాలకు అమ్మి పారేస్తుంటారట కొందరు దుర్మార్గులు. ఆ భిక్షగాళ్ళు ఈ పిల్లలకు లేక ఏ అరబ్ దేశాలకు వేస్తారేమోనండి బేబీని. కౌముది, అలాంటి భయంకరమైన ఆలోచనలు చెయ్యకు. నేను చేయడం లేదండి, అవే వస్తున్నాయి. ఊపిరి తలపునివ్వడం లేదండి. బాబు మరణం కళ్ళారా చూసాం. వాడు చనిపోయాడు అన్నది తేలిపోయింది. కానీ బేబీ అలా కాదే, చనిపోలేదు, బ్రతికే ఉంది, కనిపించడం లేదు, తప్పిపోయింది. ఎవడి ఎక్కడుందో ఎలా ఉందో నేను వస్తాను వెతకడానికి. పడండి. కౌముది, వద్దు కౌముది, నువ్వు రాలేవు. 2 రోజులుగా అన్నం నీళ్లు నిద్ర లేక లేస్తే పడిపోయేలా ఉన్నావు కౌముది. నేను పెడతాను మళ్ళీ. లేనిపోని ఆలోచనలు చేయకు కౌముది, ప్లీజ్. కౌముదికి వచ్చిన ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి నిన్నటి నుంచి. కౌముదికి ధైర్యం చెప్తున్నానే గాని నాలో ధైర్యం సడలిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ అదే అంటున్నారు, ఇక బేబీ ఆశ వదులుకుని వెళ్ళిపోరా, ఇంకా దొరకదు అని. 5 ఏళ్లు నిండని బేబీ ఎక్కడుందో, ఎలా ఏడుస్తుందో, ఎవరి చేతుల్లో పడిందో. కౌముది అన్నట్లు భిక్షగాళ్ల సంఘంలోనూ పిల్లల్ని అమ్మేసే ముఠాల దగ్గర. భగవాన్, భగవాన్, ఏమిటి మాట పదే పదే వస్తుంది? ఏమిటి? బాబు చనిపోవడం, ఆ టార్చర్, అది తెలిసిన విషయం. బేబీ కనిపించకుండా పోయినందువల్ల ఈ మెంటల్ టార్చర్ సామాన్యమైనది కాదు. జీవితాంతం బేబీ ఎక్కడుంటుందో అన్న ఆందోళనతో, బేబీ కనిపిస్తుందన్న వెర్రి ఆశతో శూన్యంలోకి చూస్తూ గడపవలసిందేనా? ఎక్కడ 5-6 ఏళ్ల పిల్లలు కనిపించినా బేబీలా అనిపిస్తుంది. బేబీ సర్వాంతర్యామిలాగా, బేబీ రూపం సర్వాంతర్యామిలాగా కనిపిస్తోంది. ఏమిటి సర్వాంతర్యామి? ఇదేం మాట? ఆస్తికులు తరచూ పలికే పదం. నాలో ఈ పదం పదే పదే దొర్లుతోంది. ఏమిటి ఈ జనప్రవాహం? కార్లు, టాక్సీలు, బస్సులు, ఎక్కడని వెతకటం బేబీని? అదిగో బేబీ, అదిగో. యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ పిల్ల బేబీ అయినా? కాదు, కాదు. భగవాన్, మళ్ళీ అదే మాట, భగవాన్. బిడ్డలు చనిపోవడం వేరు, అది తెలిసిన బాధ. ఇలా తప్పిపోతే, ఇక కనిపించకపోతే జీవితాంతం కౌముది నేను ఈ టార్చర్ భరించగలవా? భయంకరమైన ఆలోచనలతో బ్రతకగలవా? భగవాన్, పిల్ల తప్పిపోవడం అన్నది అజాగ్రత్త వల్లే, అది హేతువాదం. భగవంతుడు అతీత శక్తి లేదు అన్నది నాస్తికవాదం. బాగుంది, చాలా బాగుంది. కానీ ఈ బాధ, ఈ వేదన ఏ వాదం కింద సరిపెట్టుకోవాలి?
ఏ సైంటిఫిక్ రీజనింగ్ తో ఈ వేదనని తొలగించుకోగలం మేమిద్దరం? ఈ వేదనకి మూలం ఏదని చెప్పగలం? ఇదిగో ఇక్కడ 4 రోడ్లు కలుస్తున్నాయి. ఏ మార్గంలో వెళితే బేబీ కనిపిస్తుంది? ఆ మార్గం ఏదో నిర్దేశించేది ఎవరు? 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 మార్గం తెలిస్తేనే కదా నేను వెళ్ళగలిగేది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఏమిటది? ఎవరిదా గొంతు? ఎవరు భక్తులు భగవద్గీత చదివి అర్థం చెబుతున్నారా? నాన్నగారిదా? నాలోనే ప్రతిధ్వనిస్తోందా? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. అందరి హృదయాలలో ఉన్నది నేనే. వారి వారిలో తెలివిని జ్ఞానాన్ని మరుపునే కలిగిస్తున్నది నేనే. వేదముల వలన తెలియబడువాడను నేనే, వేదములు నేనే. అవును అవును, డాక్టర్లకు సమయానికి ఏ ఏ మందులు వాడవలసింది గుర్తుకు తెచ్చే స్మృతి ఆ నేనే, మరుపు కరిగించేది ఆ నేనే. ఈ క్షణంలో ఈ 4 రోడ్ల కూడలిలో బేబీ కోసం వెతకవలసిన మార్గమేదో తెలుపవలసింది కూడా ఆ నేనే. అందరూ ఆశ వదులుకున్నారు బేబీ గురించి. ఇక ఇప్పుడు బేబీ కనిపించడంతో జరిగితే అది ఆ సర్వాంతర్యామి. అవును, ఆ అతీత శక్తికే సాధ్యం. ఇది నేను నా సిద్ధాంతాల నుంచి జారిపోవటమా? నా నాస్తికతకు సవాలా? కాదు, సైన్స్ చేరుకోలేని, ఏ వాదాలు అందుకోలేని శిఖరాలలో ఉన్న వెలుగది. నాన్నగారు, అమ్మ, మామయ్య గారు, అత్తయ్య గారు, మరెందరెందరో జీవితం అంతా సాధించి శోధించి యుగ యుగాలుగా అనుభూతి చెంది సాధికారంగా మరీ చెప్పిన వెలుగది, దివ్యశక్తి అది. మానవుడికి ఇలా అగోచరంగా ఉండి అగోచరంగానే సృష్టి స్థితిలయాలను నడుపుతున్న అతీత శక్తి ఉంది, ఉంది, ముమ్మాటికి ఉంది. భగవాన్, భగవాన్, భగవాన్. బేబీ దొరికిందయ్యా. కౌమిది కట్టుకున్న రకం ఎర్ర చీర చూచి ఆవిడే కౌమిది అనుకుని వేరే టూరిస్ట్ బస్సులో ఎక్కేసిందట. మన హడావుడిలో మనం గమనించలేదు. ఎవరో పుణ్యాత్ములు ఓర్పుగా ఈ 3 రోజులు బేబీతో మనలానే పైకి కిందకి తిరుగుతున్నారట. ఇప్పుడే అనౌన్స్మెంట్ విని పోలీస్ స్టేషన్ లో కూర్చుండిపోయారు. రా రా, వెళ్దాం రా. అవసరమైన సంతకాలు చేసి బేబీని తెచ్చుకుందాం. నిజం, బేబీ దొరికిందా? నే వింటుంది నిజమేనా? బేబీ, బేబీ. కౌది, బేబీ దొరికింది. నా బేబీ దొరికిందా? అవును, బేబీ. నా దగ్గర రామ్మా. ఏమైపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళావమ్మా బేబీ? బేబీ. కౌముది, నువ్వు నేను బేబీ ఆలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం పద. వాళ్ళంతా వెళ్తారు, మనం రేపు వెళ్ళొచ్చు. ఏమండి, చివరకు మీ సిద్ధాంతాల నుంచి మీరు దిగుతారారు, ఓడిపోయారు బేబీ సంగతులతో. ఇది నాకు చాలా బాధగా ఉంది. బేబీ దొరికిందిగా, మనము వెళ్దాం పదండి ఊరికి. ఓడిపోలేదు కౌముది, ఓ కొత్త జ్ఞానంతో గెలిచాను. ఇన్నేళ్ల నా ఆవేశానికి అన్వేషణకి జవాబు ఇప్పుడు తెలిసింది. ఇది ఆత్మవంచన కాదు కౌముది, ఆత్మజ్ఞానం. చిత్తశుద్ధితో ఆచరించిన ఏ సిద్ధాంతం తప్పు కాదని, వెరితలలు వేసిన ఏ వాదాలైనా అర్థం లేనివని గ్రహించిన మహత్తర క్షణాలు. అయితే ఆ గ్రహింపు ఇంత ట్రాజడీలోంచి వచ్చింది ఎందుకు? లేదా ఇంత ట్రాజడీ జరిగాక గానీ ఆ గ్రహింపు రాలేదు. పథకం ఉన్నది, ఆలయంలోకి వెళ్దాం. కౌముది, వేలాది ఈ భక్తులందరి హృదయాలలో, ఈ పవిత్ర ఘంటారావంలో, ఈ సకల చరాచర జగత్తులో అంతర్లీనంగా ఉన్న ఆ దివ్యశక్తిని తెలుసుకోవటం అన్నది
ఇన్నేళ్ళు జరగలేదంటే నా మీద నాకే కోపంగాను జాలిగాను ఉంది. ఆ ఘంటారావంలోని నాదం, ఆ పవిత్రత అబద్ధం కాదు కదా. ఇది చేతులు జోడిస్తున్నాను కౌముది. ఆ సర్వాంతర్యామి పాదాల మీద నా హృదయం పరిచి ఆత్మార్పణ చేసుకుంటున్నాను. భగవా అమ్మా బేబీ, వింటున్నావా? ఆనాడు తప్పిపోయిన బేబీవి నువ్వైతే తిరిగి నాగేశ్వరరావుగా మారిన నాస్తిక్రావును నేనమ్మా. నిజమా నాన్న? ఇదంతా నిజమా? నిజమో కాదో వంట చేస్తోంది కౌముది, మీ అమ్మ. ఆమెను అడుగు. అమ్మా బేబీ, మరి కథ అయిపోయింది కదా, నన్ను భగవద్గీత చదువుకునిస్తావా? నాన్నా, ఏది సత్యం నాటకం విన్నారు. రచన శ్రీమతి పవని నిర్మల ప్రభావతి. నిర్వహణ శ్రీ అయినాల రమామోహన్ రావు. పాత్రలు పాత్రధారులు: నాస్తిక్రావు శ్రీ ఎస్వి శ్రీరామ్మూర్తి, శ్రీనివాసరావు శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య శ్రీ ఏ లింగరాజు శర్మ, గోపాలరావు శ్రీ టికెవి రంగాచార్యులు, నాగేశ్వరరావు శ్రీ ఎం శ్రీనివాసాచారి, కౌముది శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్, బేబీ శ్రీమతి కె పరిమళ, లలితమ్మ శ్రీమతి సిహెచ్ పద్మినీదేవి, శ్రీలక్ష్మమ్మ శ్రీమతి ఎం నాగరత్నమ్మ, ఇంకా శ్రీమతి ఎన్ పద్మజా నిర్మల, శ్రీ సిహెచ్వి హనుమంతరావు, శ్రీ కలగా కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.